రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు. పేర్ని నాని పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి అటు మాయమైన అంశం పైన పోలీసులు పేర్ని నాని మాజీ మంత్రిని A6 గా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం జరిగింది. అయితే పేర్ని నాని ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా పేర్ని నాని అరెస్ట్ అవుతారనే సమాచారంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని తన న్యాయవాది ద్వారా ప్రస్తుతం హైకోర్టులో ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దానికి తగిన వాదనలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా అటు హైకోర్టులో ముందస్తు అంటే అటు ఈ కేసు అంశానికి సంబంధించి మాజీ మంత్రిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా న్యాయమూర్తి వెలువడించిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో పేర్ని నానికి కొంత ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే A1 గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసూరికి అటు డిస్ట్రిక్ట్ కోర్టు మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. దాంతో పాటు A2, A3, A4, A5 కి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన అనంతరం న్యాయమూర్తి 12 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ దశలో ఉండగా పేర్ని నాని A6 గా నమోదు చేశారు. అయితే పేర్ని నాని అరెస్ట్ చేస్తారనే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఒక పక్క పోలీసులు శోధిస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టులో పేర్ని నానికి ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.